స్నేహం అభిస్నేహం. స్థితప్రజ్ఞునికి ఎక్కడా కూడా అభిస్నేహం ఉండదు. అభిస్నేహం అంటే ఆసక్తి. శ్రీ వినోబా భావే గారు తమ గీతా చింతనికలో ఆసక్తిని 4 రకాలుగా చెప్పారు. స్వజనాసక్తి, దేహాసక్తి, కర్మఫలాసక్తి, అకర్మాసక్తి అని. స్థితప్రజ్ఞునికి ఎక్కడా కూడా అభిస్నేహం ఉండదు. స్నేహం ఉండాలి కానీ అభిస్నేహం ఉండకూడదు. మహాత్ములు ప్రేమస్వరూపులు, స్నేహస్వరూపులు అయినా వారికి అభిస్నేహం లేదు. అభిస్నేహం అంటే ఆసక్తి, మమకారం. వస్తువు ఏది ఏడిపించదు, మమకారం ఏడిపిస్తుంది. అన్నీ పెట్టుకోవచ్చు కానీ దేన్ని పట్టుకోరాదు. పట్టుకోవడం అంటే మమకారం పెట్టుకోవడం అన్నమాట. వస్తువు బంధించదు, మమకారం బంధిస్తుంది. యముడు పాసం తగిలి తీసుకుపోతాడు అంటారు కానీ యముడు తాళ ఫ్యాక్టరీ పెట్టలేదు. ఎవరి పాసం వాళ్ళ మెడకే ఉంది. మమకారం అనే పాసం. మమేతి బధ్యతే జంతు నిర్మమేతి విముచ్యతే అని ఉపనిషత్ బోధ. అనిత్యమైన వస్తువులతో అతి స్నేహం పనికిరాదు. స్నేహం లేకుంటే, మమకారం లేకుంటే సంసారం జరిగేది ఎలాగండి అని ప్రశ్న. అక్కరకు తగినంత మమకారం అవసరమే కానీ అతి మమకారం పనికిరాదు. పప్పులో ఉప్పు వేస్తేనే రుచి కానీ ఎంత వేయాలో అంతే వేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పును రుచి అంటారు. దాని పేరే రుచి కదా, వేసే కొద్దీ రుచి అని అనుకోకూడదు. స్థితప్రజ్ఞుడు అద్దం వంటివాడు. అద్దం అన్నిటినీ పట్టుకుంటుంది, దేన్ని పట్టుకునే ఉండదు. దానికి పట్టుకోవడంలో ఆలస్యం లేదు, అదేవిధంగా వదిలేయడంలో కూడా ఆలస్యం లేదు. స్థితప్రజ్ఞుడు సర్వత్రా అనభిస్నేహుడు. ప్రేమ ఉంది కానీ మోహం లేదు. ఆసుపత్రుల్లో నర్సులు పిల్లలను ప్రేమిస్తారు, వాళ్ళని ముద్దు చేస్తారు. కానీ పిల్లవాడికి రోగం వచ్చి చస్తే అంత ఏడుపు తల్లే ఏడుస్తుంది, వాళ్ళు ఏడవరు. స్నేహం ఉంది కానీ వాళ్ళకి అభిస్నేహం లేదు. ప్రేమ ఉంది కానీ మోహం లేదు. ప్రేమ దైవీ సంపద, మోహం ఆసురీ సంపద. ఒకటి అమృత హృదము, మరొకటి అంధకూపము. ప్రేమకి మోహానికి పోలిక ఒకటే కానీ ఒకటి ముక్తికి దారి, ఒకటి మృత్యువుకు దారి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.